హలో ఎవ్రీవన్, కిచెన్లో వచ్చే డైలీ వేస్ట్తో నేను కంపోస్ట్ చేస్తున్నానని చెప్పాను కదా. ఇదైతే ఎపిసోడ్ 3. నేనైతే 2 ఎపిసోడ్స్ చేశాను. ముందు వీడియోలో ఉంటాయి, విజిట్ అయ్యి చూడండి, ఛానల్లో ఉంటాయి. ఈరోజు అయితే క్యాలీఫ్లవర్ చేసినందుకు క్యాలీఫ్లవర్ ఎక్కువ ఉంటుంది కదా. ఈ వేస్ట్ అనేది పడేసే బదులు చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని మనం కంపోస్ట్ లెక్కన చేసుకుంటే ఈజీగా కంపోస్ట్ అయిపోతుంది అనమాట. అలానే ఎర్త్ వామ్స్కి ఫుడ్ అనేది మంచిగా ఇస్తే అవి ఎదుగుదల ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు కంపోస్ట్ ఈ ఫుడ్ని తీసుకొని అవి కూడా బలంగా తయారై మన మొక్కలకు కూడా బలాన్ని ఇస్తాయన్నమాట. ఒకవేళ ఎవరైనా ఇలా వేస్ట్ చేస్తున్నారా అయితే ఈ వీడియోని చూసాక అసలు వేస్ట్ చేయకుండా మీరైతే కంపోస్ట్కి తయారు చేసుకోండి. లేదా డైలీ వేస్ట్ కాకుండా ఇన్స్టెంట్గా మొక్క ఉంటుంది కదా, ఆ మొదట్లో అయినా ఈ చిన్న చిన్న మొక్కలను వేసేసిన ఒక 15 రోజుల్లో ఇన్స్టెంట్ కంపోస్ట్ అయిపోతుంది అనమాట. అసలు వేస్ట్ చేయకుండా ఇలా మొక్కలకి చిన్న చిన్నవి వేస్తూ ఉంటే అవి మనకి పువ్వులు పళ్ళు కూడా చాలానే ఇస్తాయి. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత నేనైతే కంపోస్ట్ బిన్ ఉంది కదా, దాంట్లోకి ఈరోజైతే టీ పొడిని కూడా యాడ్ చేస్తున్నాను. నిన్న టీ పొడి ఎక్కువ వచ్చేసిందని నేనైతే 2 to 3 టైమ్స్ అయితే కడిగేసుకున్నాను నిన్న. మళ్ళీ ఈరోజు వేస్తున్నాను కదా, అందుకోసమని మళ్ళీ ఒకసారి కడిగేసుకుంటున్నాను. ఇలా నీట్గా వాష్ చేయడం వల్ల ఏదైతే స్వీట్ వేస్తామో అలానే మిల్క్ వేస్తామో అది మొత్తం పోతుంది కదా, అందుకని చీమలు రాకుండా ఉంటాయి, అలానే ఫంగస్ రాకుండా కూడా ఉంటుందన్నమాట. అందుకని ఇన్నిసార్లు కడుక్కోవడం. ఇది టీ పొడి వేసుకున్న తర్వాత నేను ఇంకా కట్ చేసుకున్నాను కదా, అవి కూడా క్యాలీఫ్లవర్ ముక్కలు అవి కూడా వేసేసుకొని పైనుంచి మట్టి వేసేసుకుంటున్నాను అనమాట. ఇందులో వర్మి కంపోస్ట్ కూడా కొంచెం వేసుకుంటే మనకి ఎర్త్ వామ్స్కి ఇంకా ఫుడ్ అనేది మంచిగా అంది ఎక్కువ ఎదుగుదల ఉంటుందన్నమాట. నెక్స్ట్ వీడియోలో వర్మి కంపోస్ట్ కూడా ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని కంపోస్ట్ అయితే ఇలా రెడీ చేసుకోండి. ఒకవేళ ఇలా కాకపోతే లింక్ ఇస్తాను టైటిల్ దగ్గర, డైరెక్ట్గా చూసేయండి కంపోస్ట్ ఎలా రెడీ చేసుకోవాలో.